పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో భారత క్రికెట్ పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలని ఆర్సీబీ ఆటగాడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పహల్గామ్ టెర్రర్ అటాక్లో 27 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి నేపథ్యంలో భారత్ ఇకపై పాక్తో ఎలాంటి క్రికెట్ టోర్నీలలో పాల్గొనవద్దని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. నిజానికి 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్లో పాకిస్తాన్ స్టార్ ఆటగాళ్లు షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రిదితో పాటు ఇతర ఆటగాళ్లు పాల్గొన్నారు. ఫైనల్లో రాజస్థాన్ సీఎస్కేని 3 వికెట్ల తేడాతో ఓడించి తొలి టైటిల్ను గెలుచుకుంది. పాకిస్తాన్ ప్లేయర్ సుహైల్ తన్వీర్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. తన్వీర్ 11 మ్యాచ్ల్లో 22 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ సీజన్ జరిగిన కొన్ని నెలలకే ముంబైలో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో పాల్గొన్న అజ్మల్ కసబ్ పాకిస్తాన్లో ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత బీసీసీఐ రంగంలోకి దిగి పాకిస్తాన్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడకుండా నిషేధించింది. 2012-13 తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు జరగలేదు. ఐసీసీ టోర్నీలలో టీమిండియా ఇతర దేశాల్లో పాక్తో తలపడుతుంది. ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్తో తలపడటం అనేది అసాధ్యంగానే కనిపిస్తోంది. తాజాగా భారత అండర్-19 ప్లేయర్ ఆర్సీబీ ఆటగాడు శ్రీవత్స ఇదే చెప్పాడు. పాకిస్తాన్తో క్రికెట్ ఆడకండని సూచించాడు. మరి పహల్గామ్ దాడి భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్పై ఏదైనా ప్రభావం చూపుతుందా లేదా బీసీసీఐ వేరే మార్గాలను అన్వేషిస్తుందా అనేది చూడాలి.